జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఠా జయసింహ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. 10 ఏళ్ల కేసీఆర్ సంక్షేమ పాలనను వివరిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని అన్నారు. హామీలను విస్మరించి ఓట్లు అడిగేందుకు వస్తున్న కాంగ్రెస్ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు నిరాశ నిస్పృహతో ఉన్నాయన్నారు. ఎక్కడికెళ్లినా బీఆర్ఎస్ కు సానుకూల స్పందన లభిస్తోందంటున్న మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో మా ప్రతినిధి అక్రమ్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ విస్తృత ప్రచారం చేస్తుంది. ప్రస్తుతం షేక్పేటలో మారుతినగర్లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. మాగంటి సునీత గోపీనాథ్ ను గెలిపించాలని కోరుతున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు, పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఉన్నారు, నాయకులు కూడా ఉన్నారు. మాజీ మంత్రి వారితో ముచ్చటిస్తున్నారు. వారితో మాట్లాడి ప్రచారం తీరుతెన్నుల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు సార్ చెప్పండి సార్, ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రచారం ఇవాళ వినాయక్ నగర్లో, ఇవాళ షేక్పేట్ డివిజన్లో మారుతి నగర్లో ప్రచారం చేస్తూ ఉన్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా కేసీఆరే కావాలి, మేము మోసపోయినాము, రేవంత్ రెడ్డి మమ్మల్ని మోసం చేసిండు, ఏమి కూడా అన్ని మాయమాటలు చెప్పిండు తప్పిస్తే ఒక్కటి కూడా చేయలేదు. 2500 మహిళలకు ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. 2000 పెన్షన్ 4000 చేస్తా అన్నాడు, చేయలేదు. తులం బంగారం ఇస్తా అన్నాడు, 4 లక్షలు ఇయ్యలేదు. పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇట్లా ప్రతి విషయంలో స్కూటీలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. ప్రతి విషయంలో మోసం చేసిండు. కాబట్టే రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి. కేసీఆరే మంచిగుండే, రేవంత్ రెడ్డి అంటే చెప్పరాని వినరాని తిడుతా ఉన్నారు ఆయన ప్రజలు. మరి కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో కూడా గోపీనాథ్ గారు ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా పనిచేసినారు. మరి ఆయన అకాల మరణంతో ఆయన భార్యకు సీట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. గోపీనాథ్ గారి భార్యని తప్పకుండా గెలిపించుకుంటాం, ఆ అమ్మకు మేము అందరం అండగా ఉంటాం అన్న మాట ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్క అక్కా చెల్లె చెప్తా ఉన్నది. చాలా వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నది. ఇది వన్ సైడ్ అంటే ఎవరు ఊహించని విధంగా రిజల్ట్స్ ఉంటాయి. అందరూ కూడా ఎక్కడికి పోయినా కానీ ఒక్కళ్ళు కూడా నెగటివ్ మేము ఇప్పుడు మటుకు చూడలేదు. డోర్ డోర్ కానెస్సింగ్ చేస్తా ఉన్నాం. ఏదో స్పీచ్లు ఇచ్చుకుంటా కాదు, ఏమీ లేకుండా ఇంటింటి తిరుగుతున్నాం. ఒక్కళ్ళు కూడా వ్యతిరేకం చెప్పట్లేదు. అందరూ కూడా కేసీఆర్ రావాలి, మాగంటి గోపి గారు బాగా పనిచేసిన మాట చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రచారం అయితే ముమ్మరంగా సాగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కేసీఆర్ పాలన గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఇక్కడ బాగా ప్రచారం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.